ఎండుమిర్చితో రొయ్యల పొడి చేయటం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి ఒక 15-20 తీసుకుందాం. ఇవి రొయ్యలు శుభ్రం చేసి తలకాయలు అవి తీస్తాం కదా, ఇవి రొయ్య పొట్టు చేయడానికి. ఇవి రొయ్య తలకాయలు ఒక ప్లేటు, అంటే కొద్దిగా ఒక 100 గ్రాములు ఉంటాయి. దీనిలోకి కొంచెం జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి. ఇప్పుడు తయారు చేయటం చూపిస్తాను. మనం రొయ్యల కారం చేయటం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం రొయ్యలు వేయించడానికి. అది కాగింది కాబట్టి, కాగిన తర్వాత ఇప్పుడు రొయ్య తలకాయలు వేసి వేయించుకుందాం. ఇది చక్కగా దోరగా వేగాలి, మాడిపోకుండా. ఇప్పుడు ఇవి ఎంతవరకు వేగినాయో చూద్దాం. వేగినాయి. వీటిని మనం ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిద్దాం. ఈలోపు చల్లారేలోపు ఎండుమిర్చి కూడా ఇలాగే వేసుకుందాం. ఆయిల్ వేయకూడదు, ఆయిల్ లేకుండా వేయించుకుంటే బాగుంటుంది. ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఎండుమిర్చి వేసి ఆయిల్ లేకుండానే వేయించాలి. ఇవి కూడా ఆయిల్ వేస్తే తడిగా ఉండి మంచిగా ఉంటుంది. పచ్చిమిర్చి అయితే ఆయిల్లోనే వేయించాలి, ఆ టేస్ట్ వేరే. ఇది ఎండుమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి ఇవి పొడిగానే వేయించాలి, ఈ టేస్ట్ వేరే ఉంటుంది. నెమ్మదిగా వేయిస్తే చిన్న వంట మీద వేయించాలి. వేయిస్తాయి. ఎండుమిర్చి వేయించాలి, ఎక్కువ టైం తీసుకో. ఇవి ఇప్పుడు మెత్తగా ఉన్నట్టున్న చల్లారిన తర్వాత వేగి బాగానే మిగులుతాయి. ఇప్పుడు ఇవి వేగనట్టే ఇవి ఆఫ్ చేసి స్టవ్ కొంచెం చల్లారిద్దాం. ఆ తర్వాత మిక్సీ వేసుకుందాం, స్టవ్ ఆపుకుందాం. మిక్సీ జార్లో మనం మొత్తం వేయించిన మిరపకాయలు అన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇవి ఒకసారి మిక్సీ చేద్దాం. ఇప్పుడు దీనిలోనే మనం వేయించి ఉంచుకున్న రొయ్య తలకాయలు దీనిలో ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ చేద్దాం. ఇలా తయారైంది.
రొయ్యల కారం ఇలా తయారైంది. దీనిలో మనం వెల్లుల్లి దీనిలోకి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి దీనిలో ఎక్కువ వెల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయ వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు రొయ్యల కారం ఎండి మిర్చితో రెడీ అయింది. వేరే గిన్నె తీసుకుందాం. దుక్కుచట్టిన కారపొడిని రొయ్యల కారం వెల్లుల్లి ఎండుమిర్చి వేసి తయారు చేసిన రొయ్యల కారం ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇది గాలి వెళ్ళకుండా ఉంటే సీసాలో వేసి భద్రం చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది.